సార్ నమస్కారం. నమస్తే సార్. జై హింద్ సార్. జై హింద్ సార్. సార్ ఎట్లున్నారు? బాగున్నాను సార్. మిమ్మల్ని కలిసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఎంఈజీ నుంచి మిమ్మల్ని ఫస్ట్ టైం ఇక్కడ కలవడం సివిల్లో. మిమ్మల్ని కలవడంలో చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్ సార్. జై హింద్ సార్. సార్ నా పేరు శ్రీధర్. నేను బిఎస్ టీవీ అని చెప్పి మన ఆర్మీ మాజీ సైనికుల కుటుంబాలను, వారి కుటుంబ నేపథ్యంలో జరిగే కష్ట నష్టాలు ఏంటి అనేది సమాజానికి మొదటగా నేను మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, మీరు దేశ రక్షణలో అద్భుతమైన ఘట్టాన్ని ఆపరేషన్ ఔపి పరాక్రమంలో ఒక మంచి ఇన్స్పిరేషన్ గా మీరు మీ అనుభవాలను షేర్ చేసుకోవాలని చెప్పి యూత్ కు చెప్పాల్సింది ఏంటంటే, సైన్యంలోకి వెళ్ళిన వాళ్ళ కేపబిలిటీస్ ఏంటి, ఒక సైనికుడు చేతులు కోల్పోయి యూత్ చిన్న చిన్న వాటికి 10th ఫెయిల్ అయిందని చెప్పి 10th ఎగ్జాము చెప్పగలుగుతాను. నేను ఒక 10th క్లాస్ ఫెయిల్ స్టూడెంట్. చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ 10th మెమోస్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. వాళ్ళ మార్కులు చూడండి. ప్రతి మనిషి ఏదో ఒక కమిబిలిటీ ఉంటది. అవును. అదే అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు, నేను ఎయిర్ ఫోర్స్ పైలట్ గా సెలెక్ట్ కాకపోతే